దేశవ్యాప్తంగా దాదాపు కోట్లాది మంది కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు ఈరోజు సార్వత్రిక సమ్మెలో పాల్గొనడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజానికం కావచ్చు, అదే రకంగా కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళ జీవన ఉపాధిని మెరుగుపరుస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, అంతకుముందు ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు, రైతు సంఘాలు పోరాటం చేస్తున్నటువంటి నినాదం ఏదైతే ఉందో, స్వామినాథన్ సిఫారసులని నేను అమలు చేస్తాను, రైతులు పండిస్తున్నటువంటి పంటని మద్దతు ధర కల్పిస్తానని చెప్పి మాట ఇవ్వడమే కాకుండా ఆ మద్దతు ధరలకు సంబంధించినటువంటి గ్యారంటీ చట్టం చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇదే కాదు,